డిసెంబర్ 30 తర్వాత నోట్ల రద్దు అసలు ఎఫెక్ట్ మొదలవుతుందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. ఆ తర్వాత కూడా పాత 500, 1000 రూపాయల నోట్లుంటే నేరంగా పరిగణించేలా ఆర్డినెన్స్ తేనుంది కేంద్ర ప్రభుత్వం. ఇక ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ. నోట్ల రద్దుతో దేశాన్ని ఆర్థికంగా స్తంభింపజేశారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజస్థాన్ బారన్ జిల్లాలో బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. నోట్ల రద్దుతో ధనికులు మరింత సంపన్నులుగా మారుతున్నారన్నారు. దేశంలో ఉన్న 99% కరెన్సీ బ్లాక్ మనీ కాదన్నారు. हिंदुस्तान के काले धन को अगर आप देखें 6% काला धन कैश में है, 94% काला धन जमीन में, सोने में और विदेशी बैंक अकाउंट में है। अब मैं आपसे एक सवाल पूछना चाहता हूं, नरेंद्र मोदी जी ने अपना निशाना 99% लोगों पे क्यों लगाया, 1% लोगों पे क्यों नहीं? नरेंद्र मोदी जी ने अपना निशाना 94% काले धन पे क्यों नहीं लगाया, 6% पे क्यों? నోట్ల రద్దు బీజేపీ మెడకు చుట్టుకుంటుందన్నారు బీఎస్పీ చీఫ్ మాయావతి. మోడీ దొంగచాటుగా ధనవంతులైన తన మిత్రులకు డబ్బు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. कि सपा व कांग्रेस पार्टी के गठबंधन करके चुनाव लड़ने से यहाँ बीजेपी को कुछ फायदा होने वाला है। सपा व कांग्रेस पार्टी का गठबंधन बीजेपी के इशारे पर ही इनके अपने खुद के नफे नुकसान को ही ध्यान में रखकर तब फिर होने वाला है. రాహుల్ మాయావతిల కామెంట్స్ కు బీజేపీ నేతలు స్పందించారు. దేశం ఈ స్థితికి దిగజారడానికి కారణం కాంగ్రెసే అన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ప్రభుత్వ నిర్ణయానికి ప్రజల స్పందన చూసి మాయావతికి బాధ కలుగుతోందన్నారు. उत्तर प्रदेश में आने वाले दिनों में चुनाव होगा। चुनाव के पहले जिस प्रकार के अद्भुतपूर्व जनसमर्थन माननीय प्रधानमंत्री की नेतृत्व को मिली है, भारतीय जनता पार्टी को मिलते हुए दिख रहा है, उसमें मायावती जी की कष्ट होना स्वाभाविक है। इसलिए मूल बात को ही ध्यान हटाने के लिए उनकी आसन्न पराजय को सामना करते हुए ये लोग इधर उधर की बात कह रहे हैं. పాత నోట్లపై కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది కేంద్ర సర్కార్. ఈ నెల 30 తర్వాత పాత 500, 1000 రూపాయల నోట్లు కలిగి ఉండడాన్ని ఇల్లీగల్ గా పరిగణించనున్నారు. 10,000కు పైగా రద్దయిన పాత నోట్లను కలిగి ఉంటే 50,000 జరిమానా లేదా పట్టుబడిన సొమ్ముకు 5 రెట్లు జరిమానా విధించనుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పురపాలక మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో విచారించి జరిమానాను నిర్ణయిస్తారు. డిసెంబర్ 30 తర్వాత రద్దయిన నోట్లను నేరుగా రిజర్వ్ బ్యాంక్ కౌంటర్లలో డిపాజిట్ చేయొచ్చు. దీనికి సంబంధించిన గ్రేస్ పీరియడ్ ను తర్వాత ప్రకటించనుంది. డిసెంబర్ 30 లోపు ఈ ఆర్డినెన్స్ తెచ్చేందుకు ట్రై చేస్తోంది గవర్నమెంట్.